కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు అలర్ట్ చేశారు. కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు మాకు శిబిరాలు ఏర్పాటు చేశారు. మాకు నిత్యావసరాలు కాదు తిండి తిప్పలు చూసినారు. ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసి మా బాగోగులు చూసినారు. మాకు ముందే అలర్ట్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి వారి ముఖం మీద చెప్పినప్పుడు దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ బృందమందరం వెళ్తే కూడా ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక వారే ప్రత్యక్షంగా ప్రణాళిక రూపొందించి మరి అక్కడికి ఈ రౌడీలని కాంగ్రెస్ రౌడీలని గుండాలను పంపించి మా పైన దాడికి యత్నించే సంగతిని సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి దీనిపైన తక్షణం మరి చర్య తీసుకోవాలా, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలా అని మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఈరోజు కలిసి మరి అడిషనల్ డీజీ మన మహేష్ భగవత్ గారిని లా అండ్ ఆర్డర్ భగవత్ గారికి కలవడం జరిగింది. తప్పకుండా వారిపై చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఎఫ్ఐఆర్ చేశాం. ఎవరైతే కారకులున్నారో వాళ్ళు చేశామని చెప్పారు. మా బాధ అంతా కూడా ఏంటంటే ఈ దాడి కార్యక్రమం అంతా కూడా పోలీస్ సమక్షంలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారండి, అక్కడ ఉన్న పోలీసులు కానీ వారిని వారించే ప్రయత్నం జరగలేదు. అంటే ఇది ఏమని అనుమానం వస్తుంది? ఇది మొదటిసారి కాదు. ఇదే ఒక హరీష్ రావు గారి ఇంటి పైన సిద్దిపేటలో వారి ఇంటి పైన ఇదే కాంగ్రెస్ పార్టీ గుండాన్ని ఉసగొల్పి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ప్రణాళికలు రూపొందించి వారి ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. రెండోసారి కూడా వారి యొక్క ఇంటికి వెళ్ళి మరి పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగితే పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తే మళ్ళా అది కూడా మరి ప్రజల దృష్టికి వచ్చే సంగతి మనం చేస్తున్నాం. ఇది మూడోసారి. అంటే ప్రజాస్వామ్యంలో విపక్షాలను ఎదుర్కోలేక చెప్పే దమ్ము లేక మేము అడిగే ప్రశ్నలకి సమాధానం లేక ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్, ఈ రకంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి అక్కడ కూడా చాలా స్పష్టంగా ఎవరైతే వ్యక్తి దాడి చేసి కర్ర తీసుకొని వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా ఇట్లా లాఠీలు పట్టుకొని మా కార్ పైనకి వచ్చే సంగతి. ఒకటే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు వేరే ప్రాంతాలకు వెళ్ళి వచ్చి మరి అక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రత్యక్షంగా ఈ రకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ గారి పైనే భుజం పైనే చేతేసి ఒక గుండా, ఒక రౌడీ మరి చేస్తున్నాడంటే ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైన శాంతి భద్రతలు కాపాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత క్లియర్ గా పోలీస్ ఇన్స్పెక్టర్ గారి పైనే వారు వారిస్తూ ఉంటే వారిపైన భుజం మీద చేయి వేసి మరి వాడు ఆడే నాటకం, రౌడీ షీటర్ ఆడే నాటకాన్ని మరి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా విఫలమైపోయి తమ చేతగాని తనాన్ని మరి కప్పు పిచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రభుత్వము తప్పుడడుగులు వేస్తున్న సంగతిని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి వారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రజలకి భరోసా ఇస్తాడా అని చెప్పేసి అనుకున్నాం, వారికి చేతునిస్తాడేమో అనుకున్నాం. జస్ట్ జీప్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినట్టు చేతి ఊపుకుంటూ వెళ్ళిపోయి ప్రజలకి ఎలాంటి హామీ ఇవ్వకుండా, ఎలాంటి భరోసా ఇవ్వకుండా తిరిగి వచ్చిన సంగతి మనం చూసాం, కల్లారా చూసాం ఖమ్మంలో. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి యొక్క మరి సూచనలతో మా పార్టీ బృందం అంతా కూడా హరీష్ రావు గారి నేతృత్వంలో మాజీ మంత్రులము, ఎమ్మెల్యేలు అందరం కూడా మరి ఖమ్మం ప్రజలకి ఖచ్చితంగా ఖమ్మం కానీ, మహబూబాబాద్ కానీ, సూర్యాపేట ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉంది. కాబట్టి మేమందరం కూడా వెళ్ళి అక్కడ వారి ప్రతి ఇంటింటికి తిరిగి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని మా పార్టీతో అయినంత వరకు మా పార్టీ శ్రేణులతోని కానీ దాతలతోని వారికి నిత్యావసర వస్తువులు మేము పంచుతూ ఉంటే పొద్దున్న మేము 10 గంటలకి 11 గంటలకు స్టార్ట్ చేసేటువంటి పర్యటన సాయంత్రం వరకు కూడా ఏకతాటిగా 3 గంటల వరకు 4 గంటల కంటిన్యూస్గా కొనసాగింది. మాకు ప్రజలు వచ్చినటువంటి వారి బాధలు, వారి సాధక బాధలు ప్రత్యక్షంగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటే మరి దీన్ని తట్టుకోలేక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, ముఖ్యమంత్రి కార్యాలయం నుండే వారే మరి దాడికి ఉసగలిపి రౌడీ షీటర్లని మరి ఎవరైతే వ్యక్తుల పైన నేర ఆరోపణలు ఉన్నాయో, నేరస్తులుగా ముద్రపడ్డదో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వేరే ప్రాంతాన్ని, మేము పర్యటించే ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి పంపించి మరి ప్రత్యక్షంగా హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా పువ్వాడ అజయ్ గారు పర్యటించేటువంటి కార్ పైన రాళ్లపైన దాడి చేసే సంగతి ప్రత్యక్షంగా మేము చూసే సంగతి ఈ సందర్భంగా మనకి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో
ఆటవిక పాలన జరుగుతామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పక తప్పదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదని చెప్పడానికి, కంట్రోల్ లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజలకి సహాయం చేద్దామని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన, నాయకుల పైన ఈ రకంగా దాడులకు ఎవరు ఉసగలుపుతున్నారంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే. వారి ఆధారాలతో పాటు మేము ముందుస్తూ ఉన్నాం. ఈ దాడిని తీవ్రంగా ప్రజాస్వామ్య వాదులు కానివ్వండి, అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఖండించిన బాధ్యత కూడా ఉన్నది. ప్రజలకి కష్ట సమయంలో వారికి సహాయపడాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది.